హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే మీకైతే చెప్పాను కదా, హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరనైతే మా బ్లాగ్ అయితే స్టాప్ చేసాము. అక్కడ నుండి అయితే నెక్స్ట్ ఏం జరగబోతుందో చూపెడతామని అయితే చెప్పాము. మేమైతే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇదైతే మేము మా ఆయన ఇద్దరం కలిసి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. చూడండి, హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము. మా ఆయన అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనైతే పార్కింగ్ ఏరియా ఉంది, అక్కడనైతే బైక్ పార్కింగ్ అయితే చేయడానికి వెళ్ళారు. ఇప్పుడైతే హాస్పిటల్ అయితే ఇలా ఉందండి. ఇక్కడనైతే చూడండి, ఇక్కడ నుండి అయితే మేమైతే ఇదైతే లిఫ్ట్ నుండి అయితే వెళ్తామండి, సైడ్ నుండి. చూడండి, ఇలానైతే ఉంది. ఇదైతే మెడిప్లస్ అండి. 75% డిస్కౌంట్ అయితే ఉంది దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఇంకానైతే రాలేరు, వస్తారు. ఇప్పుడైతే మా ఆయన అయితే వచ్చారు. వచ్చిన తర్వాతనైతే లిఫ్ట్లోనైతే ఇలానైతే వెళ్తున్నాము. 4th ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఇక్కడనైతే మా ఆయన అయితే చూస్తున్నారు, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఏంటో తెలుసుకుంటున్నారు. అంతలోపే డాక్టర్ గారు అయితే వచ్చారండి. ఇంతకుముందు కూడా 1 year వరకు మెంబర్షిప్ అయితే తీసుకున్నాను దీంట్లో. ఇప్పుడైతే ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడనైతే డాక్టర్ గారు వీళ్ళందరూ ఆయన కూడా వచ్చారు. డాక్టర్ గారు వచ్చైతే ఇద్దరైతే మా ఆయన వాళ్ళైతే చాలా క్లోజ్గా బాగా మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరైతే వచ్చైతే దానిలో ఏమేమి టెస్ట్ కావాలో డాక్టర్ గారు అయితే చెప్పారు. అక్కడనైతే నన్నైతే ఈ ల్యాబ్కి అయితే పంపించారండి. ఇక్కడనైతే వచ్చి నేను బ్లడ్ అయితే షాంపిల్ ఇస్తున్నానండి, బ్లడ్ షాంపిల్. చూడండి ఫ్రెండ్స్, నాకైతే లోపల చాలా భయం అవుతుందండి, ఏమొస్తుందో ఏమో, వీక్గా అనిపిస్తుందని. చూడండి, రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనైతే చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే బ్లడ్ అయితే ఇలానైతే తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే నొప్పిగా ఉంది, తర్వాతనైతే ఏమనిపించలేదండి. చూడండి ఫ్రెండ్స్, బ్లడ్ అయితే ఇలా బ్లడ్ షాంపుల్ అయితే ఇస్తున్నాను. 1 కాదు 2 కాదు 3 తీసుకున్నట్టున్నారు. నేనైతే అలా కూర్చున్నాను కదండి, కానీ నా లోపల ఏం జరుగుతుందో అది నాకే తెలుసు. టెన్షన్గా ఉంది. మళ్ళీ నేనైతే అలా సైలెంట్గా కూర్చున్నా. ఆ లోపలనైతే ఏం జరుగుతుందో అది నాకే తెలుసు అండి. ఎందుకో ఏమో హాస్పిటల్ అంటేనే నాకు భయం అవుతుందండి. అది అందరికీ అలానే అనిపిస్తుంది కావచ్చు, దాదాపు అందరికీ అలానే అనిపిస్తుందండి. ఎవరికైనా హాస్పిటల్ అంటే భయమే అవుతుంది. ఇక్కడనైతే బ్లడ్ షాంపిల్ అయితే తీసుకున్నారు సిస్టర్ గారు. టెస్ట్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. ఓకే అండి, మేమైతే రిపోర్ట్స్ అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి. ఇక్కడనైతే మా పాప మా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఇంటి నుండి అయితే కాల్స్ వస్తూ ఉన్నాయండి. ఇప్పుడైతే తనైతే ఎక్కడికైనా తీసుకెళ్ళాలని అయితే ఆర్డర్ అయితే వేసింది. ఓకే ఫ్రెండ్స్, నైట్ అయితే అయ్యింది. ఇక్కడనైతే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చి మేమైతే మా పాపని తీసుకొని అయితే పిస్తా హౌస్కి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, పిస్తా హౌస్కి అయితే వచ్చాము. ఇప్పుడు మా పాప ఏం ఆర్డర్ వేస్తుందో చూడాలి. మెనూ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడనైతే చికెన్ రోల్ అయితే తీసుకుంది మా పాప. దాంతోపాటు చిప్స్ అయితే ఇచ్చారు. చాలా టేస్టీగా ఉందండి ఇదైతే. ఇక్కడనైతే మా పాపనైతే తింటుంది చూడండి. దాని తర్వాత బర్గర్ అయితే ఆర్డర్ అయితే చేసింది. ఇక్కడనైతే బర్గర్ అయితే తింటుంది చిట్టి తల్లి. చిన్న తల్లి అయితే ఇలా తింటుందండి. ఏదైనా పిల్లల కోసమే కదా అండి, మనం ఎంత కష్టపడ్డా కానీ మళ్ళీ పిల్లల గురించి అయితే ఆలోచించాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎవరైనా సరే, ఎవరమ్మ నాన్నైనా. నాకు అట్లా హాస్పిటల్కి కూడా వెళ్తే నా పాపని వెంట ఎప్పుడైనా తీసుకెళ్ళేదాన్ని. అలాంటి వాళ్ళ అత్తమ్మ పిల్లలతో ఆడుకోవడం వల్ల నేనైతే తీసుకెళ్ళలేను. అలా కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది హాస్పిటల్లోకి. ఇక్కడనైతే మళ్ళీ కేక్ అయితే ఆర్డర్ చేసుకుంది, తింటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.